మాధురి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి ఇట్లా జరుపుకోవాలి. దీని విశిష్టత ఇది. అంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పాలన్నా, ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలన్నా, పాటించవలసిన నియమాలన్నా అంటే ఏమున్నాయి అసలు? ఈ గురు పౌర్ణమి అనేది పెద్దగా నియమాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన పండుగ. అంటే మనకి అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ, మనని ఎంతో ఉత్తేజితంగా ఏ జీవన మార్గం వైపు నడిపించే గురువులకి కృతజ్ఞతా భావంతోని వాళ్ళని గౌరవించి, వాళ్ళకి సత్కారం చేసుకునే పండుగ ఇది. ఇది ఆషాఢ మాసంలో వచ్చేది పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఎందుకంటే ఇది ఒకటి మన వేదవ్యాస మహర్షి పుట్టినరోజని, జన్మదినమని, అలాగే వేదవ్యాసుడు వేదాల్ని విభజించారని, వేదాల్ని అంటే అన్నీ కలిపి ఒక మూల పదార్థంగా ఉన్నప్పుడు 4 వేదాలుగా, తర్వాత వాటిని వేదాంగాలుగా, ఆ తర్వాత ఉపవేదాలుగా విభజించారని, అలాగే అష్టాదశ పురాణాలు అంటారు. 18 పురాణాలు రాశారని అతనే. అలాగే మన జీవకోటికి ఎన్నో భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా మానవాళికి అందించినందుకు కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజు నాడిని మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఓకే. అలాగే వ్యాస మహర్షి ఇందాక చెప్పుకున్నాం కదా! అతను ఇంత హిందూ మతంలో ఇన్ని రకాల గ్రంథాలు, ఇన్ని రకాల పురాణాలని ప్రపంచానికి ఇచ్చింది. అందుకే అతను విష్ణుమూర్తితో పోలుస్తారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అన్నారు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అని. ఈ గురువుకి మన వేదాలు ఏమని ఉద్ఘాటించే వేదంలో ఏం చెప్పారు మన గురువు గురించి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే త్రిమూర్తులతో పోల్చారు గురువుల్ని. అలాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. అంటే అమ్మ, నాన్న తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు, గురువు తర్వాత స్థానం అతిథికి ఇచ్చారు. ఇంత విశిష్టమైన స్థానం గురువుకి ఇవ్వడం అనేది ఒక మన సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ సంస్కృతిలో కానీ, ఏ నాగరికతలో కానీ ఈ విషయం లేదు. ఇక ఈ గురువు మనకేంటి, ఎవరికైనా ఏదో సందర్భంలో గురువు అనేది అవసరం ఉంటుంది చెప్పుకోవడానికి. మామూలుగా చూస్తే మనకి తొలి గురువు ఎవరవుతారు? తల్లి అవుతుంది. తల్లే కదా బిడ్డకి ఏదో చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని మొదట నేర్పించేది. పుడుతూనే మనం ఏం స్కూల్కి వెళ్ళిపోయి నేర్చుకోము కదా. తర్వాత తండ్రిని చూసి కొన్ని నేర్చుకుంటాం, అవునా? ఆ తర్వాత కాలంలో స్కూల్కి వెళ్ళి నెమ్మదిగా ఒక గురువు, ప్రాథమిక స్థానంలో ఒక గురువు, తర్వాత అలా జీవితంలో మనకి ఏదో రకంగా గురువు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి అని లేదు. అయితే ఈ గురు పౌర్ణమి అనేది కేవలం మన హిందూ సంస్కృతిలోనే కాదు, బౌద్ధంలోని, జైనంలోని కూడా ఉందట. బౌద్ధంలో గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా మన సారనాథ్‌లోని జింకల వనం దగ్గర 5 శిష్యులకి ధర్మబోధ చేశారట. దాన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారు. అది కూడా ఈ గురు పౌర్ణమి రోజే అంటారు. అలాగే మన వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు, ఆయన కూడా ఇంద్రభూతి గౌతముడు అనే ఒక శిష్యునిగా స్వీకరించి అతనికి జ్ఞానం ఉపదేశించి అతన్ని సన్యాసిగా తీర్చిదిద్దారట. అది కూడా ఈ రోజే అని చెప్తారు. ఇక గు అంటే అజ్ఞానం, రు అంటే జ్ఞానం. అజ్ఞానం నుంచి, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే ప్రకాశవంతమైన మార్గంలోకి తీసుకెళ్లేవాడే గురువు. అవును. మన జీవితంలో 5 రకాల గురువులు ఉంటారట. మొదటిది మనకి ప్రాథమిక విద్య, అంటే అక్షరాభ్యాసం చేయించి ప్రాథమిక విద్య నేర్పించే వాళ్ళని శోధన గురువులు అంటారు. తర్వాత కారక గురువులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఉచిత అనుచితాలు ఏంటి, ధర్మబద్ధంగా ఎలా జీవితం సాగించాలి అనేది చెప్తారు. వాళ్ళని కారక గురువులు అంటారు. తర్వాత కారణ గురువులు అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే నీ కళలు, వ్యాపారం, తర్వాత అస్త్రశస్త్రాలు, ఇలా జీవితానికి లౌకికంగా మనం బ్రతకడానికి కావాల్సిన విద్యలు నేర్పిస్తారు. వాళ్ళని కారణ గురువులు అంటారు. అలాగే కారక గురువులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళు కూడా ఇంత ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అనుచితాలని, వాళ్ళ రెండిటి మధ్య విచారాన్ని తెలియజేస్తారట. వాళ్ళని కారక గురువులు అంటారు. చివరగా వచ్చేది వాళ్ళని పరమ గురువులు అంటారు. వాళ్ళేంటంటే మన తాలూకా ఈ సంసార సాగరం నుంచి మనని బంధ విముక్తులను చేసి
తర్వాత మన ముక్తి మార్గం గుండా మనం ప్రయాణం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారట. వాళ్ళని పరమ గురువులు అంటారు. ఇలా 5 రకాల గురువులు ఉంటారు. మనం మన పురాణాల్లో తీసుకుంటే శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. వాళ్ళని మలిచింది అతనే అని చెప్తారు. అలాగే ద్రోణాచార్యులు, అర్జునుడు అంతటి పెద్ద మేటి బిలికాడు కావడానికి కారణం ద్రోణాచార్యుల వారే కదా. అలాగే ఏకలవ్యుడు, ఏకలవ్య శిష్యుడు అంటాం. అతను ద్రోణాచార్యుల వారి దగ్గర ప్రత్యక్షంగా విద్య నేర్చుకోలేదు, ఎందుకంటే ఆయన చెప్పడానికి అంగీకరించలేదు కదా. కానీ అతని విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని అతను కూడా చాలా పెద్ద విలికాడయ్యాడు. అందుకే ఎవరైనా గురువు లేకుండా ఉంటే ఏకలవ్య శిష్యుడు అంటాం, అవునా. అలాగే ఛత్రపతి శివాజీ, ఎంత పెద్ద వీరుడు ఆయన. హిందూ ధర్మం ఇవాళ నిలబడింది అంటే సగం వరకు ఆయనే కదా కారణం. ఇన్ని సంవత్సరాల దాడుల తర్వాత కూడా కొంతవరకు హిందూ ధర్మాన్ని కాపాడింది ఆయనే. అలాంటిది అతనికి 2 గురువులు. ఒకటి అతని తల్లి ప్రేరేపణ, రెండోది సమర్థ రామదాస్ అనే గురువు. అలాగే ప్రపంచం నలుమూలల్లో మన హిందూ మత తాలూకా విశిష్ట్యాన్ని చాటిన వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస. తర్వాత ఇంకా ఈ ఎందుకు పౌర్ణమిని ఎంచుకున్నారు అంటే, ఈ గురు పౌర్ణమి నాడు ఈ మామూలుగా పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణచంద్రుడు, ఫుల్ మూన్ వస్తాడు కదా. ఆ రోజట చంద్రుడిని మనోకారకుడు అంటాడు. మనస్సు మీద బాగా చంద్రుడి తాలూకు ప్రభావం ఉంటుందట. అయితే ఈ గురు పౌర్ణమి నాడు ఆ చంద్ర కిరణాల్లోని ఆ పౌర్ణమి నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల మన మనస్సు కంటే ఆత్మ జ్ఞానం వైపు ఎక్కువగా ప్రభావితం చేసే కిరణాలు ఉంటాయట. దానివల్ల మనకి ఏంటంటే జ్ఞానం ఆ రోజున జ్ఞానబోధ చేస్తే జ్ఞానం వృద్ధి చెందుతుంది అని చెప్తారు. అందుకే ఈ రోజున గురు పౌర్ణమి అంటారు. అలాగే చాలా చోట్ల ముఖ్యంగా అరుణాచలం, సింహాచలంలో ఈ గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. కొండ చుట్టూ తిరుగుతారు కదా, అది కూడా ఈ గురు పౌర్ణమి నాడే చేస్తారు. ఇక ఈ గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మనం ఇంట్లో ఇప్పుడు మరి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడంట, అతను గురువే కదా. సో ఇట్లాగా గురువుల్ని సత్కరించుకోవడం, గురువుల్ని ఎప్పుడూ గౌరవించాలి. కానీ గురువులు చెప్పిన మార్గంలో అంటే గురు పూజ ఒక్కరోజు మనం గురు పౌర్ణమి నాడు మాత్రమే గురువుల్ని పూజించి మరుసటి రోజు నుంచి మన మటుకు మనం ఉండడం కాదు. ఆ గురువులు చూపించిన మార్గంలో, వాళ్ళు చూపించిన సన్మార్గంలో ప్రయాణించడానికి పునరంకితం అవుతూ ఉండాలి. కాకపోతే ఈరోజు ఏంటంటే, నాకు ఇప్పుడు స్కూల్స్ సంగతి తెలియదు కానీ మేము చదివేటప్పుడు భారతీయ విద్యాభవన్ లాంటి స్కూళ్ళలో అయితే మనం ఏంటి టీచర్స్ డే చేసుకుంటాం జనరల్గా స్కూల్స్లో. కానీ గురు పౌర్ణమి నాడు గురు పూజోత్సవాలు కూడా చేసేవాళ్ళు. అది నాకు తెలుసు. గురు పూజోత్సవాలు చేసేవాళ్ళు. ఆ రోజు గురువులు అంటే మనకేంటంటే గురువు అనేది కేవలం మనకు చదువు చెప్పిన గురువే గురువు కాదు. మన సంస్కృతి తీసుకుంటే పరమేశ్వరుడు యోగశాస్త్రం ప్రకారం పరమేశ్వరుడిని ఆదియోగి అంటారు, ఆది గురువు అంటారు. ఎందుకని? అతను దక్షిణామూర్తిగా మారి సప్త ఋషులకి క్రాంతి సరోవర్ దగ్గర బ్రహ్మజ్ఞానం ప్రసాదించారట. వాళ్ళ ఆత్మజ్ఞానం పొందారట శివుడి వల్ల. అందుకనే శివుడిని దక్షిణామూర్తి రూపంలో కొలుస్తాం. దక్షిణామూర్తి అంటే గురువు. గురువు ఏంటి? అలాగే బృహస్పతికి దేవతలకే గురువు ఆయన. గురువారం నాడు దక్షిణామూర్తి పూజలు చేస్తారు, ఎందుకంటే అతను గురువు. అలాగే ఒక శ్లోకం కూడా చెప్తారు, ఏమని? గురువే సర్వలోకానాం విశజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అంటే అన్నిటికీ మొత్తం లోకానికి అంతటికీ గురువు దక్షిణామూర్తి అని, ఆది గురువు అని. అలాగే ఇప్పుడు దత్తాత్రేయులు వారు ఉన్నారు కదా, ఆయనట కేవలం ప్రకృతిలో ఉండే పంచభూతాలు మిగతావి ఇంకో 10-15 అంశాలని గురువుగా భావించి అతనే ఆత్మజ్ఞానం పొందారట. సెల్ఫ్ లెర్నింగ్ అంటాం కదా అది. ఇంకేం చెప్తారు? గురువు అంటే కేవలం విద్య చెప్పిన గురువే కాదు, మనము లైఫ్లో నిరంతర విద్యార్థిగా ఉండాలి అంటారు. అలాగే ఎన్నో విషయాలు పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు నీ నుండి నేను కొన్ని నేర్చుకోవచ్చు, నా నుండి నువ్వు కొన్ని నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు కూడా నాకు గురువే. మనం ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నామో వాళ్ళందరూ మనకి గురుతుల్యులే. గురువు అంటే వీళ్ళందరూ ఎట్లాగో గురువులు ఉన్నారు, కాకుండా మనకంటే చిన్నవాళ్ళవని పక్క వాళ్ళవని ఎవరో ఒకళ్ళ దగ్గర నిరంతరం ఏదో నేర్చుకుంటూ ఉంటాం. మంచి విషయం అనేది, ధర్మజ్ఞానం అనేది ఎవరి దగ్గరన్నా నేర్చుకోవచ్చు. అలా కొన్నిసార్లు మనకంటే చిన్నపిల్లల దగ్గర కూడా నేర్చుకుంటాం. అవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకి గురుతుల్యులే. అయితే ఈ గురువు అనేది ఈ బాధ్యత ఏదైతే ఉందో ఆ గురువు తాలూకా బాధ్యత చాలా అతి కష్టమైన బాధ్యత. ఎందుకు అంటే ఈ గురువు గారు అతను గురువుని ఎందుకు అంత గొప్పగా కొలుస్తారు దైవంగా? స్వలాభ ఆపేక్ష ఉండదు, రాగద్వేషాలకు అతీతంగా. అంటే కేవలం నేనే పెద్దవాడిని అవ్వాలి, నా శిష్యుడు నన్ను మెచ్చుకూడదను,
లేకపోతే నా బిడ్డలు నన్ను మించకూడదనే కాదు. గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు చదువు నేర్చుకున్నావంటే వాళ్ళెవరైనా వాళ్ళ శిష్యుడు నేను గురువుగానే చెప్పాలన్నమాట. ఎంతమంది గురువుల్ని మించిన శిష్యులున్నారు మనకు తెలిసిన వాళ్ళు. అవును. కానీ ఎందుకది ఆ ఒక్క విషయం గురువులోనే ఉంటుంది నీకు. చాలా అంతలాగా అంటే నిస్వార్థంగా వాళ్ళని తనకంటే పెద్దగా చేసేది. అందుకే ఏం చెప్తారంటే అందుకే ఈరోజు సమాజంలో ఏం చెప్తారంటే గురువుకి సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత కూడా చాలా ఉంటాయి. గురువు చిన్న తప్పు చేయకూడదు. ఎందుకంటే రోల్ మోడల్ కదా! అవును. అతని కాబట్టి అంటే చేస్తారని కాదు. అంత పెద్ద బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు మొత్తం అంటే ఒక సమాజానికి, ఒక రాబోయే ఒక తరానికి వాళ్ళు పెద్ద మేల్కొలుపు అంటే ఒక గైడెన్స్ అన్నమాట. రోల్ మోడల్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. సో, గురు బాధ్యత అనేది చాలా కష్టతరమైన బాధ్యత. యెస్. అది. ఇంకా అలాంటి గురువులను సత్కరించుకోవడం, వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవడం మనం తయారు చేసినందుకు గురు పూజోత్సవాలు అంటే ఈ ఒక్క సందర్భం ఎప్పుడైనా చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించారు మన సంస్కృతిలో. ఇది ప్రపంచంలో ఇంకే సంస్కృతిలోని ఇలాంటి రోజు లేదు. యెస్. ఇక ఏంటంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందర ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి సోషల్ మీడియా వల్ల పాత గురువులు ఎక్కడున్నారో చూసుకొని వీళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళందరినీ సత్కరించడము, వాళ్ళందరికీ సన్మానాలు చేయడము. అప్పట్లో చిన్న పిల్లలు కదా! చేయలేకపోతారు. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దయ్యి ఒక స్థితిలో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ గురువు గారిని కలిసి ఆ గురువు తయారు చేసిన శిష్యులంటే గురువుకి ఎంత ఆనందంగా అవును. ఉంటుంది. అలాగే శిష్యులకు కూడా ఒక మంచి అవకాశం కదా వాళ్ళని. అలాంటివన్నీ జరుగుతున్నాయి. గురువుని సదా స్మరించుకోవడం, సదా సత్కరించడం ఎప్పటికైనా మంచిది. అలాగే మన వాళ్ళు విద్య దదాతి వినయం అంటారు. విద్య వలన వినయం వస్తది. అంటే నువ్వెంత చదువుకున్నా నీకు ఒక రకమైన అంటే బిహేవియర్ నువ్వు చాలా గురువుల్ని గౌరవించకుండా, లేకపోతే పెద్దవాళ్ళని గౌరవించకుండా నువ్వు ప్రవర్తిస్తే ఆ విద్యకి రాణింపు ఉండదు. ఎంత విద్య నేర్చుకున్నా సరే నువ్వు అణిగిమణిగి ఉంటూ నీ గురువులు, పెద్దవాళ్ళ దగ్గర తలొగ్గి ప్రవర్తిస్తేనే మనకి ఆ విద్యకి, మనకి కూడా గౌరవం. అవును. వినయం ఎప్పటికీ, సంస్కారం ఎప్పటికీ సంస్కారం, వినయం, విచక్షణ, విధేయత అనేవి ఉండి తీరాల్సిన లక్షణాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. గురువు మనకి రోల్ మోడలే ఎప్పటికీ. ఎప్పటికి మన అమ్మ మనకి తొలి తొలి గురువు. గురువు. అందుకే మనం ఏం చేసినా ఆ లక్షణాలనేవి అట్లా ఉంటాయి. మన చదువులో గావచ్చు, మన నడవడికలో గావచ్చు, మనం ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా గావచ్చు. మనకెవరో ఒకళ్ళు గురువు ఉండబట్టే కదా మనం ఇవాళ అక్కడి వరకు వెళ్ళగలిచాము. తొలి మెట్టు అన్నమాట అవును. గురువు అనేది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ తమ గురువుల్ని సత్కరించుకోవాలని, గౌరవించాలని నేను కూడా నా గురువులు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరికీ టీవీ ముఖంగా నా మనస్పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గురు పౌర్ణమి గురించి చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి. సో, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.